International lab facility. Student-led startups. Great academic exposure. KL, deemed to be university. రామ్నగర్ అఖిల్ ఈ పేరుకు ఈ వ్యక్తికి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. రామ్నగర్ బోనాలతో ఫుల్ ఫేమస్ అయిన ఈయనకు పొలిటికల్ గాను మంచి ఫాలోయింగ్ ఉంది. రామ్నగర్ బోనాలు వచ్చాయంటే చాలు పొలిటికల్ లీడర్స్ తో కలిసి ఫుల్ హల్చల్ చేస్తాడు. కొత్త కొత్త బోనాల పాటలను రాయిస్తూ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఈయన తండ్రి సుజుకి శ్రీనుకి కూడా పొలిటికల్ గా మంచి ఫాలోయింగ్ ఉంది. వైఎస్ఆర్ హయాంలో రామ్నగర్ ఏరియాలో ఈయన ఫార్చ్యూన్ హోటల్ ను కట్టారు. ఇప్పటికీ రామ్నగర్ ఏరియాలో ఈ హోటల్ ఫుల్ ఫేమస్ గా ఉంది. కొన్నేళ్ల క్రితం ఆయన గుండెపోటుతో మరణించడంతో అఖిల్ పహల్వాన్ తెరపైకి వచ్చాడు. మొదటి నుంచి కుస్తీలంటే ఆసక్తి ఉన్న అఖిల్ ఎన్నో కుస్తీ పోటీల్లో పాల్గొన్నాడు. ఇక పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న అఖిల్ పహల్వాన్ కుస్తీ పోటీలు కండక్ట్ చేయడం, బోనాల సాంగ్స్ రాయించడంతో రామ్నగర్ లో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. అయితే ఇక ఈ మధ్య ఈయన పెళ్లి కూడా చేసుకున్నాడు. ఈ పెళ్లికి కూడా మంచు మనోజ్, అఖిల్ సార్థక్ సహా కొందరు విఐపీలు అటెండ్ అయ్యారు. ఇక తాజాగా అతని ఫార్చ్యూన్ హోటల్ పై రైడ్ చేసిన పోలీసులు వ్యభిచార ముఠాను అరెస్ట్ చేశారు. మొత్తం 16 మంది అమ్మాయిలు, 4 కస్టమర్లతో పాటు లాడ్జ్ యజమానిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే అఖిల్ పహల్వాన్ నేతృత్వంలోనే వ్యభిచారం జరుగుతుందనే ఆరోపణలతో అఖిల్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాల పేరిట విదేశీ యువతులకు గాలం వేసి బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.